హాయ్ అండి. ఏదైతే బంగ్లాదేశ్, ఇండియా మ్యాచ్ అయితే అంత ఈజీగా అయితే మనం గెలవలేకపోయాం. చాలా కష్టపడి అయితే చెమటోడ్చి అయితే మ్యాచ్ అయితే గెలిచాం. ఓవరాల్‌గా అయితే చాలా తక్కువ బాల్స్‌లోనే మిగిలున్నాయి ఇంకా. ఎందుకంటే చాలా హ్యూజ్ మార్జిన్‌తో మనం గెలవాల్సింది. ఎందుకంటే 229 పరుగులు ఆల్మోస్ట్ ఒక 40 ఓవర్‌లో కంప్లీట్ చేయొచ్చు. కానీ మన వాళ్ళైతే చాలా చెమటోడ్చి అయితే మ్యాచ్ గెలిచారు. దీనిలో ఎస్పెషల్లీ శుభ్‌మన్ గిల్ ఎక్స్ట్రార్డినరీ ఇన్నింగ్స్ ఆడడంతోటి ఒక మంచి 100 చేశాడు. అతని ఇన్నింగ్స్ తోటైతే మ్యాచ్ అయితే గెలవగలిగాం. అలానే షమి కాంట్రిబ్యూషన్ కూడా ఒక మంచి 5 వికెట్ ఆల్ కూడా తీసుకుంటతోటైతే వీళ్ళిద్దరి మంచి కాంట్రిబ్యూషన్ తోటి అలానే పవర్ ప్లేలో రోహిత్ శర్మ ఏదైతే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, ఒక భారీ అంటే చాలా ఫాస్ట్‌గా ఇన్నింగ్స్ ఆడాడు. అది కలిసొచ్చిందనుకోవచ్చు. చూద్దాం మరి టాస్ గెలిసి బంగ్లాదేశ్ అయితే ముందైతే బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత రోహిత్ శర్మని అడిగితే రోహిత్ శర్మ నేను ఫీల్డింగ్ ఎంచుకునేవాడిని అయితే చెప్పుకొచ్చాడు. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తానన్నాడు. ఎవరికి కావాల్సింది వాళ్ళకొచ్చింది కాబట్టి ఇబ్బంది లేదనుకున్నాం. కానీ బంగ్లాదేశ్ బ్యాటింగ్ స్టార్ట్ చేయంగానే చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంది. చాలా కష్టాలైతే పడింది. ఎందుకంటే స్టార్టింగ్ ఏదైతే మన ప్లేయింగ్